హాయ్ వెల్కమ్ టు రియల్ బూమ్. నేను మీ వాసు ఎంవి రియాలిటీ వరల్డ్. సో సార్ మేము హైదరాబాద్లో ఉంటున్నాం. బట్ మాది ప్రాపర్ వైజాగ్. బట్ వైజాగ్లో ఇన్వెస్ట్ చేయాలా, హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలనే డౌట్ అనేది, ఒక డైలమా అనేది చాలామందికి ఉంటుందండి. సో నేనేం చెప్తానంటే, హైదరాబాద్ మార్కెట్ అనేది ఎప్పుడు ఎవర్ గ్రీన్ అండి. అలాగే వైజాగ్ మార్కెట్ కూడా పెరుగుతూ వస్తుంది. సో వైజాగ్లో ల్యాండ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. బట్ వైజాగ్లో నాకు ఇన్వెస్ట్ చేయాలని ఉంది. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే వైజాగ్‌లో మీరు అంటే మీ డిపెండ్స్ ఆన్ యువర్ బడ్జెట్ అండి. మీరు అంటే దేనికి ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు? మీ పిల్లల భవిష్యత్తు కోసమా? లేదంటే ఒక 10 ఇయర్స్ వెయిట్ చేస్తారా? లేదు అంటే మీకు రెంటల్ అంటే ఏదైనా విల్లా మీద ఇన్వెస్ట్ చేసి రెంటల్ ఏమైనా కావాలా? ఇదొక స్పెసిఫికేషన్ ఉంటుంది. ఒకవేళ చిన్న బడ్జెట్‌లో ఒక 50,00,000 లేదా 30,00,000 ఒక 1,00,00,000 ఇన్వెస్ట్ చేయాలి. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బావుంటది వైజాగ్‌లో అయితే? వైజాగ్‌లో భోగాపురం అనేది ఇప్పుడు ఎయిర్‌పోర్ట్ వస్తుందండి. ఎయిర్‌పోర్ట్ వస్తుంది కాబట్టి భోగాపురం అనేది చాలా బాగా డెవలప్ చేశారు. ఎందుకంటే హ్యూజ్ ల్యాండ్ బ్యాంకింగ్ అనేది ఉంది మీకు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల విజయనగరం ఇవన్నీ అంటే శ్రీకాకుళం శ్రీకాకుళం ఎళ్ళే ఇది కాబట్టి. సో భోగాపురంలో వచ్చిన తర్వాత అక్కడ మొత్తం ఎమ్యూనిటీస్ అన్నీ మారిపోతాయండి. మొత్తం రెసిడెన్షియల్ జోన్ అయిపోద్ది. మొత్తం మీకు షాపింగ్ మాల్స్ అన్నీ వచ్చేస్తది. ఎవరైతే ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్లు ఎవరైతే ఉన్నారో వైజాగ్‌లో ఖచ్చితంగా భోగాపురంలో ఇన్వెస్ట్ చేయండి. అందులో నో డౌట్ అనమాట. ఇంకా కాస్త మాకు సెకండ్ ఛాన్స్ ఏదైనా ఉంది అంటే కొత్త వలసలో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చండి. పెందుర్తి, కొత్త వలస, నీలకుండీలు అంటే ఈ పరిసర ప్రాంతాల్లో, ఆనందపురం ఈ పరిసర ప్రాంతాల్లో మీరు మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏదైనా సరే అండి, ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఒక 5 ఇయర్స్, 10 ఇయర్స్ మీరు ఖచ్చితంగా ఆగాలండి. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ నాకు ఇమ్మీడియేట్‌గా నాకు ఇది కావాలి అంటే ల్యాండ్‌లో ఎప్పుడైనా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఒక 5-10 ఇయర్స్ మీరు ఆగితేనే హ్యూజ్ ప్రాఫిట్స్ అనేది చూస్తారు. 1 ఇయర్‌లో, 2 ఇయర్స్‌లో నేను ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే అలాంటి వాళ్ళు రియల్ ఎస్టేట్‌లో ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చండి. సో మీరు ఒక లాంగ్ టర్మ్‌లో నాకు మనీ కావాలి, లాంగ్ టర్మ్‌లో ఒక మంచి రిటర్న్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఒక 5-10 ఇయర్స్ అనేది వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే మీకు హ్యూజ్ రిటర్న్స్ అనేది వస్తది. సో నెక్స్ట్ అంటే కొత్త వాల్స్ కాకుండా ఇంకేదైనా ఇంకా థర్డ్ ప్లేస్ ఏదైనా ఉందంటే అచ్యుతాపురం అండి. అచ్యుతాపురంలో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ 3 పరిసర ప్రాంతాల్లో వైజాగ్‌లో అంటే ఒక సామాన్యుడు అనేవాడు ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. ఇంకా నేను కొన్ని అంటే అలా కాదు సార్, మీరు రెసిడెన్షియల్ జోన్‌లో వెళ్ళాలనుకుంటున్నా, విల్లాస్ మేము కొనుక్కొని కొంచెం బాగా లగ్జరీ జోన్‌లో ఉండాలనుకుంటే ఆటోమేటిక్‌గా మీకు రెంటల్ కూడా కావాలనుకుంటే ఎంబీపీ కాలనీలో మీకు రెసిడెన్షియల్ విల్లాలు దొరుకుతాయి. అలాగే సీతమ్మధారలో కూడా రెసిడెన్షియల్ విల్లాలు దొరుకుతాయి. అలాగే బీచ్ రోడ్‌లో కూడా మీకు రెసిడెన్షియల్ విల్లాలు దొరుకుతాయి. రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అనేవి దొరుకుతాయన్నమాట. అవి మీరు ఇన్వెస్ట్ చేసుకొని మీరు మళ్ళీ అవి రెంటల్‌కి ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే అవి ఎప్పుడు అంటే స్టేబుల్‌గా ఉంటదండి గ్రోత్. అంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసేది ఏంటంటే మీకు ఎప్పుడు కూడా ల్యాండ్ అనేది సెకండ్ హ్యాండ్‌లో, ఫస్ట్ హ్యాండ్‌లో అనేది ఉండదు కదండీ. సో అది ఎప్పుడు కూడా ఈ ల్యాండ్ ఎప్పుడు కూడా ఫస్ట్ హ్యాండ్‌ల కిందే లెక్క వస్తదనమాట. సో నేనేం చెప్తానంటే ఒక రూ. 1,00,00,000 ఇన్వెస్ట్ చేసినా లేదా ఒక 50,00,000 ఇన్వెస్ట్ చేసినా మాక్సిమం ల్యాండ్ మీదే ఇన్వెస్ట్ చేయండి. సో ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే మీకు అది నెక్స్ట్ మీరు కన్‌స్ట్రక్షన్ చేసుకొని మీరు మళ్ళీ అమ్మేయడానికి కూడా అవకాశం ఉంటది. లేదు మీరు మళ్ళీ మీకు ఎప్పుడైనా అవసరం ఉండేటప్పుడు కూడా మీరు అమ్మేయడానికి కూడా అవకాశం ఉంటది. కాకపోతే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ కీ ఫ్యాక్టర్ ఏంటంటే మీరు ఒక 5-10 ఇయర్స్ ముందు డిసైడ్ అయిపోండి మెంటల్‌గా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసేది. ఇప్పుడు మీరు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయండి, లేదా స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయండి, లేదా బాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయండి, సెక్యూరిటీస్ మీద ఇన్వెస్ట్ చేయండి. దేని మీద ల్యాండ్ మీద వచ్చిన డబ్బు ఇంకెందులోను రాదండి. ప్రపంచంలో అత్యంత ధనవంతులు ఈక్వల్ ట్రంప్, పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే టాప్ మోస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇన్వెస్ట్ చేసేది ల్యాండ్ మీదే. కాకపోతే మనం ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొన్ని గ్రోత్ జోన్ ఉంటాయి, కొన్ని గ్రోత్ లేని జోన్స్ ఉంటాయన్నమాట. మనం ప్రాపర్‌గా రీసెర్చ్ చేసి ఒక ప్రొఫెషనల్ ఏజెంట్‌తో వెళ్ళడం బెస్ట్ అనమాట. సో వైజాగ్‌లో ఇన్వెస్ట్ చేయాలి. నేను హైదరాబాద్‌లో ఉంటున్నాను. బట్ వైజాగ్‌లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మీరు మమ్మల్ని సంప్రదించొచ్చండి. మా కంపెనీ పేరు ఎంవి ఛాన్స్ ప్రాపర్టీస్. మా యొక్క కాంటాక్ట్ నంబర్ 9121740734. మరి ఒక్కసారి చెప్తున్నానండి, 9121740734.